సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడో చూద్దాం రండి. హిజ్కియా 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2వ వచనము, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 25 సంవత్సరాల వయసున్నవాడు యథార్థంగా ప్రవర్తించడంత సులభం అంటారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, టీనేజ్లో ఉన్నవాళ్ళు, 25 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అడుగుతున్నాను, ఈ యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం, యవ్వన ప్రాయంలో యథార్థంగా జీవించటం, యవ్వన ప్రాయంలో శరీర కోరికలను జయించటం, యవ్వన ప్రాయంలో యవ్వనిచ్చలకు లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమంటారా? ఎస్ అంటారా? నో అంటారా? హిజ్కియా నిరూపిస్తున్నాడు, సాధ్యమే. నేను రాజును, ఒక దేశాన్నే పరిపాలించే రాజును, నాకే లోటు లేదు, పేరుకు లోటు లేదు, అధికారానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, అన్నిటికీ అధికారిని నేను. కానీ ఓ తీర్మానం తీసుకున్నాను, ఏమిటంటే ఈ అధికారం ఇచ్చింది దేవుడు, ఈ ఆధిక్యతనిచ్చింది దేవుడు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడు, కాబట్టి నేను దేవునికి మొదట స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి తాను అధికారిగా స్థిరపడినప్పుడు, రాజుగా స్థిరపడినప్పుడు తను మొదటి చేసింది ఏడో తెలుసా? తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు